హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈ వీడియో అయితే ఐటీ ఫీల్డ్లో జాబ్ కావాలి అనుకునే వాళ్ళు, కోడింగ్ రాని వాళ్ళు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూడగానే బాబోయ్ నా వల్ల కాదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. అందరికీ కాకపోయినా కొంతమందికి ఇది జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్, ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా బెటరే కదా. సో నాకు తెలిసినవి అయితే షేర్ చేస్తున్నాను. చాలామంది అనుకుంటారు ఐటీ అంటే కోడింగ్ మాత్రమే అని, బట్ యాక్చువల్గా ఐటీ ఫీల్డ్లో కోడింగ్ లేకుండా కూడా చాలా మంచి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వీడియోలో అయితే నేను టాప్ ఐటీ జాబ్స్ వితౌట్ కోడింగ్, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది అన్నీ నాకు తెలిసినవి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ రోల్స్కి అప్లై చేయాలి, కోడింగ్ లేకుండా ఉండాలంటే ఏ రోల్స్కి అప్లై చేయాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అనేది అయితే చెప్తాను. సో ఫస్ట్ రోల్ వచ్చేసరికి బిజినెస్ అనలిస్ట్ అనమాట. పేరు వింటుంటేనే కొంచెం టెక్నికల్గా అనిపిస్తుంది కదా, కానీ యాక్చువల్ వర్క్ ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని డెవలపర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. అంటే సపోజ్ క్లయింట్ ఏదైనా మొబైల్ యాప్ క్రియేట్ చేయాలి అనుకున్నారనుకోండి, అది డైరెక్ట్గా క్లయింటే డెవలపర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇక్కడే బిజినెస్ అనలిస్ట్ రోల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో క్లయింట్కి ఏం కావాలో కంప్లీట్గా అర్థం చేసుకొని అది డెవలపర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. అంటే క్లయింట్కి డెవలపర్కి మధ్యలో బ్రిడ్జ్లా వర్క్ చేస్తారు. సో కోడింగ్ అంత కంపల్సరీ ఏం కాదు, కమ్యూనికేషన్, లాజికల్ థింకింగ్, ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మీకు పీపుల్తో ఇంటరాక్ట్ చేయటం అన్నా, ఇంటరాక్ట్ అవ్వటం అయినా ఇష్టమైతే ఇది మంచి కెరీర్ ఆప్షన్ అనమాట. దీనికి మంచిగా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి మాన్యువల్ టెస్టింగ్ అనమాట. ఇది కోడింగ్ రాకుండా ఐటీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి అనుకునే ఫ్రెషర్స్కి అయితే బెస్ట్ ఆప్షను. అసలు టెస్టింగ్ అంటేనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి బగ్స్ ఐడెంటిఫై చేయడం. సో కోడింగ్ ఆల్మోస్ట్ అవసరం ఉండదు. ఆటోమేషన్ టెస్టింగ్లో కోడింగ్ ఉంటుంది, కానీ ఈ మాన్యువల్ టెస్టింగ్లో కోడింగ్ మినిమం ఉంటుంది, అంతేం అవసరం ఉండదు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక డెలివరీ యాప్ ఓపెన్ చేశారనుకోండి, అది కరెక్ట్గా లాగిన్ అవుతుందా, రెస్టారెంట్స్కి లిస్ట్ కరెక్ట్గా వెళ్తుందా, పేమెంట్ సక్సెస్ అవుతుందా, ఆర్డర్ కరెక్ట్గా ప్లేస్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేయడం అనమాట. డెవలపర్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తాడు. టెస్టర్ ఏంటంటే అందులో ఏమన్నా తప్పులు ఉంటే వాటిని బగ్స్ని ఐడెంటిఫై చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ క్వాలిటీని టెస్ట్ చేయడం. ప్యాకేజ్ కూడా 3 LPA నుంచి స్టార్ట్ అయ్యి 10-12 అలా అయితే రీచ్ అవుతుంది. మాన్యువల్ టెస్టింగ్ కూడా మంచి ఆప్షన్ అనమాట కోడింగ్ రాని వాళ్ళకి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టెక్నికల్ రిక్రూటర్ అనమాట. అసలు రిక్రూటర్ వర్క్ ఏంటి, రెజ్యూమ్స్ని షార్ట్ లిస్ట్ చేయటం, క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడం, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయటం అవన్నమాట. సో కోడింగ్ అయితే అవసరం ఉండదు. చాలామంది అనుకుంటారు టెక్నికల్ రిక్రూటర్స్ అంటే HR డిపార్ట్మెంట్ అని, కానీ ఐటీ కంపెనీస్లో టెక్నికల్ రిక్రూటర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కంపెనీకి సాఫ్ట్వేర్ డెవలపర్స్, టెస్టర్స్, ఇంకా క్లౌడ్ ఇంజనీర్స్ అలా కావాలనుకోండి, వాళ్ళని సర్చ్ చేయటం, రెజ్యూమ్స్ చెక్ చేయటం, షార్ట్ లిస్ట్ చేయటం, ఇంటర్వ్యూస్ అరేంజ్ చేయటం, ఇది టెక్నికల్ రిక్రూటర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో కోడింగ్ అసలు అంతేం అవసరం ఉండదు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగితే అండ్ లింక్డ్ఇన్ అవి యూస్ చేయడం వస్తే ఫ్రెషర్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ప్యాకేజ్ కూడా 5 LPA 4 LPA నుంచి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది మంచిగానే. సో దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు కోడింగ్ రాని వాళ్ళు. అంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, ఆ రోల్స్కి అప్లై చేసుకునే ఛాన్సెస్ కోడింగ్ రాని వాళ్ళు. సో అప్లై చేసుకోవచ్చు. మీకు మీరు ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసినా అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి UI/UX డిజైనర్ అనమాట. ఇదేంటంటే కొన్ని యాప్స్, కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని మెస్సీగా ఉంటాయి కదా, కొన్నేమో నార్మల్గా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ కానీ, స్విగ్గీ కానీ, అమెజాన్ కానీ అవి ఓపెన్ చేసినప్పుడు భలే డిజైన్ చేశారు, క్లియర్గా ఎంత బాగా డిజైన్ చేశారో అనిపిస్తుంది కదా, వాళ్ళు డిజైన్ చేసే వాళ్ళనే UI/UX డిజైనర్స్ అంటారనమాట. దీనికి కూడా కోడింగ్ అస్సలు అవసరం లేదు, కానీ మీకు డిజైనర్ క్రియేటివిటీ ఉంటే చాలన్నమాట. సో డిజైన్ సెన్స్ ఉండి క్రియేటివిటీ ఉన్న వాళ్ళకైతే ఈ ఫీల్డ్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రమ్ మాస్టర్ అనమాట. పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ వర్క్ అయితే చాలా సింపుల్. డెవలపర్ టీమ్స్ ఉంటాయి కదా, డెవలపర్ టీమ్ స్మూత్గా వర్క్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. డైలీ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి సపోర్ట్ చేస్తారు. ఇంకా డెడ్ లైన్స్ మిస్ అవ్వకుండా ప్రాజెక్ట్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారు. సో ఇవన్నమాట స్క్రమ్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీస్. సో కోడింగ్ ఆల్మోస్ట్ అవసరం ఉండదు, కానీ లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఉంటే ఈ రోల్కి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఐటీ సేల్స్ అనమాట. చాలామంది సేల్స్ అంటే డోర్ టు డోర్ ప్రొడక్ట్స్ని సేల్ చేయటం అనుకుంటారు, కానీ ఐటీ సేల్స్ అంటే కంప్లీట్గా డిఫరెంట్. కంపెనీస్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాయి కదా, లైక్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్, సైబర్ సెక్యూరిటీ టూల్స్, అలా ఆ ప్రొడక్ట్స్ని వేరే కంపెనీస్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి యూజ్ అయ్యేలా కన్విన్స్ చేయటమే ఐటీ సేల్స్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా హాస్పిటల్కి పేషెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కావాలనుకోండి, మీరు ఆ కంపెనీకి ఆ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళకి అది ఎలా యూజ్ అవుతుందని డెమో ఇస్తారు. అది ఆ కంపెనీకి నచ్చితే వాళ్ళు పర్చేస్ చేస్తారు అనమాట. కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ ఉంటే ఈ ఫీల్డ్లో కూడా మంచిగా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో శాలరీ కూడా 3 to 6 LPA వరకు ఉంటుందన్నమాట స్టార్టింగ్. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే శాలరీ కంటే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎన్ని ఎక్కువ డీల్స్ క్లోజ్ చేస్తే అన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి, థౌజండ్స్లో, ల్యాక్స్లో కూడా ఎర్న్ చేయొచ్చు. అందుకే చాలామంది ఐటీ సేల్స్నే చూస్ చేస్తారు. సో ఈ వీడియోలో అయితే నాకు తెలిసినవన్నీ షేర్ చేసుకున్నాను. ఐటీ అంటే కోడింగ్ మాత్రమే రానక్కర్లేదు, మీకు మంచిగా కమ్యూనికేషన్ ఉండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండి, కరెక్ట్ స్కిల్స్ నేర్చుకుంటే ఐటీ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ఫుల్ కెరీర్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బాయ్ గైస్.